హలో నమస్తే, వెల్కమ్ టు ఎక్లాస్ కిచెన్. టుడే వచ్చి రాయలసీమ స్టైల్లో ఒట్టిమిరపకాయ పప్పు అంటారండి. అంటే మన ఆంధ్రాలో టమాటా పప్పు. ఇక్కడ ఎలా చేస్తారు అనేది ప్రొసీజర్ చూద్దాం. ముందుగా నేను పప్పు ఉడకబెట్టుకున్నానండి. ఎందుకంటే కొన్నిసార్లు పప్పు ఉడకదు, అందుకని ఫస్ట్నే నేను కొంచెం ఒక 4 విజిల్స్ వేయించుకుని ఇలా కందిపప్పు ఉడకబెట్టుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే టమాటాలండి, బాగా పండిన టమాటాలు తీసుకోవాలి, అండ్ కొత్తిమీర, అండ్ వెల్లుల్లిపాయలు ఒక 4 రేకులు అన్నమాట. అండ్ ఎండుమిరపకాయలు వేస్తారండి, కారం వేయరు, ఎండుమిరపకాయలు వేస్తారు. అందుకే ఇక్కడ ఏంటంటే వీటిని ఒట్టిమిరపకాయ అంటారనమాట. ఎండుమిరపకాయని ఒట్టిమిరపకాయ అంటారు. ఈ ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి. అండ్ రుచికి సరిపడా, ఒకరు పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నేను సరిపడా చింతపండు అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఈ ఉడకబెట్టిన కందిపప్పులో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇట్లా వేసుకోవాలి. దీంతో పాటు తగినంత పసుపు అండ్ ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలండి. బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా వేసుకుని ట్రై చేయండి. ఇవన్నీ వేసుకొని తగినంత వాటర్ వేసుకుని కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేసేసుకున్నాం కదా. వేసుకున్నాక తగినంత వాటర్ వేసుకుని మనకి కన్సిస్టెన్సీని బట్టి మనం మళ్ళీ దీన్ని ఒక 4 విజిల్స్ వేయించుకొని ఉడకబెట్టుకోవాలండి కుక్కర్లో. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్లో ఉడికించిన తర్వాత 4 విజిల్స్ వేసిన తర్వాత ఇట్లా వచ్చింది. వాటర్ వచ్చి ఎక్కువ లేవండి. ఎక్కువ ఉంటే కనుక మనకి పప్పు కొంచెం ఇదిగా ఉండి ఎక్కువ వాటర్ ఉంటే తీసేసుకోవాలండి. వాటర్ బయట తీసుకుని మెదుపుకోవాలి. కానీ వాటర్ నాకు సరిపడేటట్టే ఉంది. నేను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని పప్పు గుత్తుతో బాగా మెదుపుకోవాలండి. ఈ పప్పు చాలా బాగుంటుందండి. మీరు ఎవరు ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇట్లా మెత్తగా ఆ ఎండుమిరపకాయలన్నీ స్మాష్ అయిపోయేటట్టు బాగా మెత్తగా రుద్దుకోవాలన్నమాట. పప్పు గుత్తుతో బాగా మెదుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా మెత్తగా నేను రుద్దుకున్నాను, పప్పు గుత్తుతో మెదుపుకున్నాను. ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకున్నాను. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. తాలింపు వేసుకోవడానికి కావాల్సిన వచ్చి 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు అండ్ ఆవాలు అండి. మనం ముందుగానే పెనం పెట్టుకున్నాము. పెనంలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ తిరువాత వేసిన పెనం అండి, పెరుగన్నానికి తిరువాత వేసాను నేను. అదే పెనంలో తిరువాత వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు చిరుపట్లు ఆడిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అంటే కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత పప్పు వేసేసుకోవడమేనండి. చూడండి ఫ్రెండ్స్, పప్పు అంతా ఇందులో వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి పప్పు. కరెక్ట్ వేలో చేసుకుని అన్నీ కరెక్ట్గా వేసుకుంటే కనుక ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. అదిరిపోయిద్ది అనమాట. రైస్లోకి కానీ, చపాతీ, రోటీ, పుల్కాలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఉడుకుతుంది కదా. ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సన్నగా తురుముకున్న కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్. బాగుంటుందండి. మీరు ఎప్పుడు కనుక ఇలా వేయకపోతే పచ్చిది ఇట్లా వేసి చూడండి ఒకసారి. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఈ పప్పులో మగ్గనివ్వాలన్నమాట. అప్పుడు ఆ ఫ్లేవర్ ఆ పప్పుకు బట్టి పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పప్పు చాలా సూపర్గా ఉంటుంది. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది వీడియో వచ్చి నేను సెల్లో తీస్తున్నాను కదా, అందుకు మీకు కలర్ఫుల్గా లేదేమో, కానీ ఈ పప్పు అయితే చాలా చూడడానికి చాలా బాగుంటుంది అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మళ్ళీ నేను ఎట్లా దీన్ని తినచ్చు అనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను. వెయిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను పప్పు టమాటాలోకి, అదే ఒట్టిమిరపకాయ పప్పులోకి అప్పడాలు వేయించుకుంటున్నానండి. కాంబినేషన్ బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వడియాలన్నీ వేపుకున్నాను. పక్కన పప్పు టమాటా ఉందండి. ఒట్టిమిరపకాయ పప్పు, రాయలసీమ స్పెషల్ ఒట్టిమిరపకాయ పప్పు చాలా బాగుంటుందండి. దాని కాంబినేషన్ అన్నం కానీ, రోటీ, చపాతీ ఏదైనా బాగుంటుందండి. అప్పడాలు కూడా వేయించుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పక్కన ఏదన్నా ఊరగాయ ఉంటే పెట్టుకొని ఇట్లా అన్నంలో కలుపుకొని ఇలా అప్పడం ఉంచుకొని పెట్టుకొని తింటే
చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.